గత 3 రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండ చర్యలు విరిగి పడడంతో కనీసం 34 మంది మృతి చెందారు. వరద సహాయక చర్యల కోసం వైమానిక దళం, అస్సాం రైఫిల్స్ ను పిలిపించారు. ఉత్తర సిక్కింలో 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మే 29న మాన్షిన్తాంగ్ వద్ద తీస్తా నదిలో వాహనం పడిపోవడంతో 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి జాడ ఇంకా తెలియలేదు. మేఘాలయలో 10 జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ప్రభావితమవుతున్నాయి. త్రిపురలో 10,000 మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల బారిన పడ్డారు. అస్సాంలో 19 జిల్లాల్లోని 764 గ్రామాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి. దీనివల్ల 3.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అస్సాంలో వరదలు, కొండ చర్యలు విరిగిపడినా మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగింది. దిబ్రూగఢ్, నిమతి ఘాట్ ఇతర ప్రాంతాలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మరో 5 నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 10,000 మందికి పైగానే ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో, మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, మణిపూర్ గవర్నర్తోనూ మాట్లాడారు అమిత్ షా. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు.